నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉక్రెయిన్ యుద్ధానికి అలవాటు పడ్డ ప్రపంచానికి ఇరాన్ యుద్ధం అసన్నిపాతంగా మారింది. మొదట ఇంధన సంక్షోభం, తర్వాత గ్యాస్ కొరత, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల సంక్షోభంతో ప్రపంచం అల్లాడుతోంది. యుద్ధం కారణంగా హార్మూజ్ దగ్గర రవాణా ఆగడంతో సరఫరా గొలుసులు తెగిపోయి అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం పడింది. దీంతో పెట్రోల్ దగ్గర నుంచి పప్పుల వరకు ధరలు పెరిగి సామాన్యుడికి యుద్ధ భారం మోయక తప్పని దుస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలు అన్నింటినీ కుదిపేస్తోంది. చమురు సంక్షోభ ప్రభావం ఆహార రంగంపై పడడంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. మొత్తం మీద చరిత్ర ఎరుగని మాంద్యం ముప్పు తప్పదని IMF కూడా హెచ్చరించింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ దేశాలకు తీరని నష్టం చేస్తోంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగింది. క్రూడాయిల్ ధరలు కూడా భారీ స్థాయిలో ఎగబాకాయి. హార్మూజ్ జలసంధిలో సరఫరా వ్యవస్థ స్తంభించగా ఆయా దేశాలలో చమురు, గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ద్రవ్యోల్బణం పెరిగి రేట్లు కూడా పెరిగాయి. భారత్లోనూ వంట గ్యాస్ ధరలు సహా ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ దేశాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది, ఏ దేశాలకు లాభం చేకూరుతుందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వివరించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంధన ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ ఏడాది సహా వచ్చే సంవత్సరం కూడా గ్యాస్, చమురు, ఆహార పదార్థాల ధరలు పెరుగుతుంటే ప్రపంచ వృద్ధి 2% కంటే తక్కువకు పడిపోవచ్చని IMF తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో పేర్కొంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చాలా దగ్గరవుతామని, 1980 తర్వాత చూస్తే 4 సార్లు ఇలా జరిగిందని IMF తెలిపింది. ఈ అంచనాల కారణంగా వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం 6%కి చేరవచ్చని IMF పేర్కొంది. దీంతో ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది. దీర్ఘకాలంగా యుద్ధం కొనసాగితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని, కొన్ని దేశాల్లో ఆహార భద్రత సమస్యలు కూడా తలెత్తుతాయని IMF తెలిపింది. హార్మూజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలలో ఆహార ధరలు పెరిగే అవకాశముందని IMF చెప్పింది. అత్యధికంగా జాంబియాలో 30%కి పైగా ఆహార ధరలు పెరుగుతాయని పేర్కొంది. శ్రీలంకలో 15%కి పైగా పెరుగుతాయని, తైవాన్లో 12%కి పైగా, పాకిస్తాన్లో 11%కి పైగా ధరలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. భారత్లోనూ 10.7% మేర ధరలు పెరుగుతాయని తెలిపింది. కొద్ది వారాల్లో యుద్ధం ముగిసి పరిస్థితులు సాధారణంగా ఉంటే ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.1%గా ఉండవచ్చని IMF అంచనా వేసింది. గతంలో 3.3%గా అంచనా వేయగా ఇప్పుడు అంతకంటే తక్కువగా ఉండొచ్చని తెలిపింది. కానీ పరిస్థితులు యుద్ధం ముగింపు కంటే కొనసాగింపుకే ఎక్కువగా దారితీస్తున్న తరుణంలో తమ ఊహకు అందని విధంగా ఆర్థిక వ్యవస్థలు పతనం కావచ్చని IMF ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల విషయానికొస్తే ఇరాన్ యుద్ధంతో ఇంధన సంక్షోభం కారణంగా బ్రిటన్ అత్యధికంగా ప్రభావితమవుతుందని IMF పేర్కొంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే, ఇంధన ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం వచ్చే ప్రమాదముందని IMF హెచ్చరించింది. ఇరాన్ అణ్వాయుధాలతో పాశ్చాత్య దేశాల రాజధానులపై దాడి చేసే ప్రమాదాన్ని తొలగించటానికి కొద్దిపాటి ఆర్థిక నష్టం అనేది ఆమోదయోగ్యమని అమెరికా చెప్పటం భవిష్యత్ దుస్థితికి అద్దం పడుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయగల అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ఈ ఏడాది సగటు చమురు ధరలు బ్యారెల్కు $110కు చేరటం కూడా ఒకటని IMF పేర్కొంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని పెంచుతుందని, అలాగే కొన్ని దేశాల్లో ఆహార భద్రత సమస్యలు కూడా తలెత్తుతాయని IMF ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధం ఇప్పుడే ముగిసినా చమురు సరఫరాపై ప్రభావం 1970ల నాటి చమురు సంక్షోభం స్థాయిలోనే ఉంటుందని హెచ్చరించింది. 1970వ దశకంలో యోమ్ కిప్పూర్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు మద్దతిచ్చిన అమెరికా, ఇతర దేశాలపై అరబ్ చమురు ఉత్పత్తిదారులు ఆంక్షలు విధించారు. అయితే ప్రపంచం ఇప్పుడు చమురు, శిలాజ ఇంధనాలపై తక్కువగా ఆధారపడి ఉంది. అందువల్ల వినియోగదారులపై ప్రభావం అంత తీవ్రంగా లేదు. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో చమురు ధరలు ఓ దశలో సుమారు $120కు చేరుకున్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఇంకా విషమించితే చమురు ధర ఆకాశంలోకి వెళ్తుందనే అంచనాలు అందరినీ భయపెడుతున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చిందన్నట్టు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచ క్రీడారంగానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. అనేక దేశాలలో టోర్నీలు వాయిదా పడుతున్నాయి. ప్లేయర్ల ప్రణాళికలు దెబ్బతినిపోయి వారి భవిష్యత్తు గందరగోళంగా మారుతోంది. భారతీయ క్రీడాకారులకు యుద్ధజ్వాలల సెగ తప్పటం లేదు.
ఇప్పటికే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంటుకు భారత స్టార్ కోనేరు హంపి దూరమయ్యారు. ఈ ఏడాది జూన్లో ఆరంభమయ్యే ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఇరానియన్ జట్టు అమెరికాలో లీగ్ మ్యాచ్లో ఆడాల్సి ఉంది. కానీ తాజా యుద్ధంతో ఆ దేశం ఆడాలనుకోవట్లేదు. తటస్థ వేదికలో ఆ మ్యాచ్లు నిర్వహించాలని ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్యకు ఇరాన్ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అలా కుదరకపోతే అమెరికా ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న ప్రపంచకప్లో పాల్గొనకూడదనే ఆలోచనలో కూడా ఉంది. ఇదే జరిగితే ప్రపంచకప్ షెడ్యూల్ కూడా గందరగోళం కావటం ఖాయం. ఇప్పటికే పశ్చిమాసియా సంక్షోభం వల్ల చాలా టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా 1 రేసులు రద్దయ్యాయి. ఖతార్ గ్రాండ్ ప్రీ రేసు వాయిదా పడింది. ఖతార్లో ఫుట్బాల్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. భద్రతాపరమైన కారణాలతో ఈజిప్ట్లో జరగబోయే ప్రపంచకప్ హాకీ క్వాలిఫైయర్స్ నుంచి అమెరికా వైదొలిగింది. విమానయాన ఇబ్బందుల కారణంగా చాలామంది క్రీడాకారులు విదేశాల్లో జరిగే పోటీలకు వెళ్లలేకపోయారు. గల్ఫ్ దేశాల గుండా విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఇటీవల భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే జట్ల క్రికెటర్లు ఎక్కువ రోజులు భారత్లోనే ఉండిపోయారు. దాంతో బీసీసీఐ ప్రత్యేక విమానాల్లో అదనపు ఖర్చులతో వారిని స్వదేశాలకు పంపించింది. దుబాయ్కి వెళ్లిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అక్కడే చాలా రోజులు చిక్కుకుపోయారు. దాంతో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంటుకు ఆమె దూరమయ్యారు. ఇలా టోర్నీలు ఆగిపోవటం, ప్లేయర్లు వేరే దేశాల్లో చిక్కుకుపోవటం, ఛాంపియన్షిప్లను రీషెడ్యూల్ చేయాల్సి రావటంతో అదనపు ఖర్చుల మీదపడి ఆయా దేశాల క్రీడా సంఘాలు ఆర్థికంగానూ కుదేలవుతున్నాయి. మొత్తం మీద యుద్ధం అన్ని రకాలుగా ప్రపంచ దేశాలన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచీకరణ సమయంలో ఎక్కడ యుద్ధం వచ్చినా అందరికీ నష్టం తప్పదని ఇరాన్ యుద్ధం మరోసారి రుజువు చేసింది. దీనికి తోడు అంతర్జాతీయ సరఫరా గొలుసులు ఎంత బలహీనంగా ఉన్నాయో కూడా తేటతెల్లమైంది. ఓ దేశానికి కోపం వస్తే మొత్తం ప్రపంచానికి సరఫరా ఆపేయగలగటం, మరో దేశానికి ఆగ్రహం వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాల్లో దీపంగా మార్చటం లాంటి చర్యలకు అన్ని దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పటం లేదు. ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడింది. వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయంలో ఎరువుల కొరత వస్తుందన్న భయాలున్నాయి. ఇక విమానయాన రంగం ఇప్పటికే కుదేలైంది. త్వరలో ఇంటర్నెట్ సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం కనపడుతోంది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం మార్చిలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 24.6% పడిపోయిందని కేంద్రం వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సహజ వాయువుల దిగుమతులు జరగలేదు. ఎరువుల తయారీలో కీలకమైన సహజ వాయువుల సరఫరాలో ఆటంకాల వల్ల ఆ మేరకు ఉత్పత్తి తగ్గిపోయింది. మన దేశంలో వ్యవసాయానికి ఎరువులు చాలా కీలకం. ముఖ్యంగా యూరియాపై రైతులు ఎక్కువగా ఆధారపడతారు. కాగా ఎరువుల ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రస్తుతానికి అవసరమైనంత మేర అందుబాటులో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం డిమాండుకు తగ్గట్టుగా సరఫరా లేదని చెబుతున్నాయి. మన దేశంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూన్, జూలై నెలల్లో ఎరువుల డిమాండ్ అధికంగా ఉంటుంది. రబీ సీజన్కు సంబంధించి అక్టోబర్, నవంబర్లో మళ్లీ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండుకు తగినట్టుగా ఎరువులను దేశీయంగానే ఉత్పత్తి చేస్తారు. అయితే ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులపైన యుద్ధ ప్రభావం పడటంతో ఎరువుల ఉత్పత్తికి ఆటంకాలు తప్పవనే చర్చ జరుగుతోంది. యుద్ధం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ సంఘర్షణ ప్రభావం ఇప్పుడు సముద్ర గర్భానికి కూడా చేరుకుంటోంది. దీంతో ప్రపంచానికి సరికొత్త ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్న ప్రపంచ ఇంటర్నెట్కు కీలకమైన సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 99% ఈ కేబుల్స్ ద్వారా జరుగుతోందంటే వీటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధునిక సమాచార యుగంలో సముద్రగర్భ కేబుళ్లు డిజిటల్ అనుసంధానానికి బలమైన పునాదిగా మారాయి. సముద్రగర్భంలో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మౌలిక సదుపాయాలకు ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. అయినప్పటికీ దాని ప్రాక్సీల్లో ఒకటైన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ను పేల్చేస్తామని గతంలో పలుసార్లు హెచ్చరించారు. ప్రస్తుతం వారు ఈ యుద్ధంలోకి ప్రవేశించటంతో ఉద్రిక్తతలు ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీ భద్రతకు సవాల్గా మారాయి. మన దేశానికి సముద్రగర్భ కేబుళ్ల అంశం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే దేశీయ ఇంటర్నెట్ అవసరాల్లో 60% ముంబై నుంచి గల్ఫ్ మీదుగా ఐరోపా వరకు ఉన్న పశ్చిమ మార్గంపైనే ఆధారపడి ఉంది. మిగతా 40% చెన్నై నుంచి సింగపూర్, పసిఫిక్ మార్గం నుంచి వస్తుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్ ఇంటర్నెట్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఎర్ర సముద్రం వద్ద కేబుల్ భద్రతపై ఆందోళనలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ యుద్ధం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం సముద్రగర్భ మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవటాన్ని ఒక కొత్త ప్రపంచ ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇక ఎర్ర సముద్రం గుండా సుమారు 17 కేబుల్స్ వెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఫైబర్ ఆప్టిక్ కోర్, రాగితీగలు, ప్లాస్టిక్ తొడుగులతో తయారైన ప్రతి కేబుల్ సగటున 100 గిగాబైట్ల డేటాను ప్రసారం చేస్తుంది. ఇలాంటి మార్గాల్ని ఏర్పాటు చేయటానికి 1 ఏడాది పట్టవచ్చు. అయితే వాటికేదైనా నష్టం వాటిల్లినంత మాత్రాన పూర్తిగా డేటా నిలిచిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కేబుల్స్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. ఒక కేబుల్ మూసుకుపోతే ట్రాఫిక్ మరొక దాని ద్వారా మళ్లించవచ్చు. కానీ టెలికాం కంపెనీలపై అదనపు భారం పడటమే కాకుండా సేవల నాణ్యత కూడా తగ్గుతుంది. కానీ ఒకవేళ అంతరాయం దీర్ఘకాలం కొనసాగి ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరుగుతూ పోతే ఒకానొక దశలో వ్యవస్థ చేతులెత్తేసే ప్రమాదం కనిపిస్తోంది. అంతేకాదు, ఒక మార్గంలో కేబుల్ ట్రాఫిక్ను మరో మార్గానికి మళ్లించటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, బఫరింగ్, డౌన్లోడ్ అండ్ అప్లోడ్లో డేటా స్పీడ్ తగ్గుతుంది. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఐటీ సంస్థల పనితీరులో జాప్యం ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి భారత్కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకు సుమారు 15 నుంచి 20% మేర తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిని మొత్తం నష్టం 18,000 కోట్లకు చేరిందని ఒక నివేదిక వెల్లడించింది. భారత పర్యాటకం, విమానయానం, ఆతిథ్య రంగాలపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పేరుతో ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం విమానయాన రంగమే అత్యధికంగా ప్రభావితమైంది. గగనతల పరిమితులు, విమాన రద్దులు, అంతర్జాతీయ మార్గాల మళ్లింపులు వంటి సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. దీనివల్ల ముఖ్యమైన మార్గాలలో ప్రయాణ సమయం 2 నుంచి 4 గంటల వరకు పెరిగింది. దీని కారణంగా ఇంధన వినియోగం పెరగటంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. విమానయాన రంగంలో మొత్తం ఖర్చుల్లో ఇంధనానికి 35 నుంచి 40% వాటా ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే సంస్థల లాభాలు మరింత తగ్గే అవకాశముందని అంచనా. పర్యాటక రంగంలో విరామ ప్రయాణాలు 15 నుంచి 20% మేర తగ్గాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ ప్రయాణికులు జాగ్రత్తలు పాటించడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆహార సేవల రంగంపై కూడా మిశ్రమ ప్రభావం పడుతోంది. దిగుమతి ముడిసరుకుల ధరలు పెరగటంతో పాటు రవాణా ఖర్చులు, ఇంధన ధరలు పెరగటం వల్ల వ్యాపారాలపై అదనపు భారం పడుతోందని భారత ఆహార సేవల సంఘం తెలిపింది. భారత ఆహార సేవల మార్కెట్ విలువ 2024 నాటికి 5.69 లక్షల కోట్లుగా ఉండగా 2028 నాటికి అది 7.76 లక్షల కోట్లకు చేరే అవకాశముందని అంచనా. 2026లో ఈ రంగం విలువ 6.46 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది. అంటే రోజుకు సుమారు 17,700 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే 15 నుంచి 20% తగ్గుదల కారణంగా రోజుకు సుమారు 2,650 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఇరాన్ యుద్ధం కొనసాగుతూ ముడిచమురు సరఫరాకు ఆటంకాలు కలిగితే ఐరోపాలో విమాన రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ఐరోపా దేశాలలో విమానాలకు కేవలం 6 వారాలకు సరిపడే ఇంధనం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ జలసంధిలో సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరగటంతో పాటు పెట్రోల్, వాయువు, విద్యుత్ ధరలు అధికమవుతాయి. ముడి చమురుకు పశ్చిమాసియాపై ఆధారపడే భారత్, జపాన్, కొరియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ముందుగా ప్రభావం పడుతుంది. అనంతరం ఐరోపా, అమెరికా దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పటంలో సందేహం లేదు. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆయువు పట్టుపై కొట్టింది. తమ కళ్ల ముందే నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థలు పతనం కావడం అరబ్ దేశాలకు తీవ్ర వేదన ముగిస్తోంది. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ కీలకమైన చమురు ఉత్పత్తి, మౌలిక సదుపాయాలకు పూడ్చుకోలేని నష్టం జరిగింది. దీంతో ఆ దేశాలు కోలుకోవడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంచనా. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల్ని అతలాకుతలం చేసింది. యుద్ధ పరిణామాలు, పర్యవసానాలు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, భద్రతను కుదేలు చేశాయి. ఈ యుద్ధంతో అరబ్ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినటం ఇప్పుడు చర్చకు దారితీసింది. అమెరికాపై ప్రతీకారంతో ఎప్పుడైతే ఇరాన్ మిసైళ్లు దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలను తాకాయో అప్పుడే గల్ఫ్ దేశాల ప్రతిష్ఠ మొత్తం పడిపోయింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు సేఫ్ హెవెన్ అనే లేబుల్ మసకబారిపోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసినా దెబ్బ మాత్రం గల్ఫ్ దేశాలకే గట్టిగా తగిలింది. నేరుగా వాషింగ్టన్పై దాడి చేయలేని ఇరాన్ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్లను టార్గెట్గా చేసుకుంది.
చమురు మీదే ఆధారపడ్డ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తే ఆ దేశాలన్నీ ట్రంప్పై ఒత్తిడి తెచ్చి యుద్ధం ముగుస్తుందనే ఎత్తుగడతో ఇలా చేసింది. అంటే మాపై దాడులు కొనసాగితే అమెరికా మిత్రదేశాలను కూడా దెబ్బతీస్తామనే హెచ్చరికలో భాగంగానే ఇరాన్ ఇలా చేసింది. దీనివల్ల అమెరికాకు ఎంత నష్టం జరిగింది, ఎంత ఒత్తిడి పెరిగింది అనేది పక్కన పెడితే ఆయిల్ ఎగుమతులు ఆగిపోయి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ ఇంధన అవసరాలకు పశ్చిమాసియా గుండెకాయలాంటిది. ఈ ఉద్రిక్తతలతో గల్ఫ్ దేశాలు రెండు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే ఇతర రంగాలపై ఫోకస్ పెట్టాయి. చమురు నిల్వల్ని మాత్రమే నమ్ముకోకుండా అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని అడుగులు వేస్తున్నాయి. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, గోల్డ్ బిజినెస్, ఎయిర్పోర్టులు ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. అటు పశ్చిమ దేశాలకు, ఇటు ఆసియాకు మధ్యలో సెంటర్ పాయింట్గా ఉండాలని చూస్తున్నాయి. దాంతో గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం ఆయిల్ మాత్రమే కాదన్న ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే సేఫ్ హెవెన్గా, బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయి. అయితే ఈ యుద్ధంతో సంబంధం లేకపోయినా ఇరాన్ చేసిన దాడులతో అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా టూరిజం, వ్యాపారంపై గట్టి దెబ్బపడింది. పోర్టులు, ఎయిర్పోర్టులపై దాడులు జరగటంతో విదేశీ ఇన్వెస్టర్లు, టూరిస్టులు గల్ఫ్ దేశాల వైపు చూసేందుకు కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలు, ఖతార్లోని గ్యాస్ ప్లాంట్లు కూడా ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడికి గురయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్తో పాటు నివాస ప్రాంతాలపైన దాడులు జరిగాయి. వీటిని మళ్లీ నిర్మించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చవుతాయి. యుద్ధం వల్ల గల్ఫ్ మీదుగా ప్రయాణించే షిప్పులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు సైతం విపరీతంగా పెరిగాయి. కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుపై మాత్రమే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థని మిగతా రంగాలతోనూ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇరాన్ చేసిన ప్రతీకార దాడులు ఈ ప్రయత్నాలను దారుణంగా దెబ్బకొట్టాయి. ముఖ్యంగా దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడది లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇతర దేశాల వాళ్లు కూడా తిరిగి వెనక్కొచ్చేస్తున్నారు. ఇలా వెళ్లిపోయిన వారంతా తిరిగి గల్ఫ్ దేశాలకు వస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే గల్ఫ్ దేశాలు ఊహించనంత నష్టం చవిచూడాల్సి వస్తుందంటున్నారు. మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. 30 ఏళ్ల క్రితం పశ్చిమాసియా అంటే అస్థిరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ 30 ఏళ్లుగా బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు స్థిరత్వాన్ని తీసుకొచ్చాయి. కానీ యుద్ధం మొదలయ్యాక, దాడులు జరిగాక గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు, వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో అరబ్ దేశాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, యుద్ధ మేఘాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని, భవిష్యత్ ప్రణాళికల్ని కకావికలం చేశాయి. గల్ఫ్కు తగిలిన ఈ లోతైన గాయం మానటానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాలు విజన్ 2030 దిశగా పనిచేస్తున్నాయి. ఆయిల్పైనే ఆధారపడటం తగ్గించి టూరిజం, టెక్నాలజీ, వినోద రంగాల్లో ప్రపంచ కేంద్రాలుగా ఎదగాలని కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. యుద్ధం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనకడుగు వేస్తున్నారు. దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు టూరిజంపై టన్నుల కొద్దీ ఆశలు పెట్టుకున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ఫ్లైట్ ఛార్జీలు పెరగటం, భద్రతా కారణాల దృష్ట్యా టూరిస్టుల సంఖ్య పడిపోవటం ఆందోళన పెంచుతోంది. యుద్ధం కారణంగా ధ్వంసమైన రోడ్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలు, ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు నిర్మించటానికి $100 బిలియన్ అవసరమవుతాయి. యుద్ధం వల్ల పెరిగే రక్షణ బడ్జెట్ వల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను కూడా ఆయుధాల కొనుగోలుకు మళ్లించాల్సి వస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల అభివృద్ధిలో విదేశీ నిపుణుల పాత్ర చాలా కీలకం. యుద్ధం వల్ల అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు తమ సొంత దేశాలకు, సురక్షిత దేశాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదముంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా గల్ఫ్ దేశాలు కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కూలిన భవనాలు తిరిగి నిర్మిస్తే సరిపోదు. ప్రపంచ దేశాలకు మళ్లీ పశ్చిమాసియాపై నమ్మకం కలగాలి. ఇది జరగాలంటే కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న సప్లై చైన్ అంతరాయంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గటం వల్ల కోలుకోవటం మరింత ఆలస్యమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ప్రాంతాన్ని సరికొత్త యూరప్లా మార్చాలని కలలు కన్నాయి. కానీ ఇప్పుడు ఆ విజన్ మసకబారటం ఖాయం. నిధుల కొరత, భద్రతా కారణాలతో భారీ ప్రాజెక్టులు మందగించే అవకాశముంది. యువతకు ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు యుద్ధం వల్ల మూతపడటం, ప్రారంభం కాకపోవటం వల్ల భవిష్యత్ తరం తీవ్ర నిరాశలో మునిగిపోయే అవకాశముంది. అరబ్ దేశాలు కోలుకోవాలంటే కేవలం శాంతి ఒప్పందాలు సరిపోవు.
వ్యవస్థాగతమైన మార్పులు, ప్రపంచ దేశాల సహకారం, భారీ స్థాయిలో ఆర్థిక ఉద్దీపన అవసరం. యుద్ధం వల్ల కలిగిన నష్టం ఆ ప్రాంతం ఆత్మవిశ్వాసంపై పడిన దెబ్బగా కనిపిస్తోంది. ఆ నమ్మకాన్ని మళ్లీ నిర్మించటమనేది ఇప్పుడొక పెను సవాల్గానే కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, ఇతర అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ఈ యుద్ధం కారణంగా అరబ్ ప్రాంతం స్థూల జాతీయోత్పత్తి 3.7% నుంచి 6% వరకు క్షీణించే అవకాశముంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలకు ఆర్థిక బలం ఉన్నప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే వాటి ఎగుమతులు నిలిచిపోయి తీవ్ర నష్టాలు తప్పవు. యుద్ధం కేవలం దేశాల ఖజానాను ఖాళీ చేయటమే కాదు, సామాన్యుల పొట్టను కూడా కొడుతోంది. సుమారు 40 లక్షల మంది కొత్తగా దారిద్ర్య రేఖ దిగువకు పడిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక రంగం, వాణిజ్యం, నిర్మాణ రంగాలు కుంటుపడటంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా పాలస్తీనా, సిరియా, యెమెన్ వంటి దేశాలలో మానవతా సంక్షోభం ముదురుతోంది.